ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. Once again, we invite you all, we greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. దేవుని సన్నిధి చాలా గొప్పది. It's a great opportunity of God for the God's people. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ఆయన సన్నిధి కలిగి జీవించడానికి. We are having the friends of God. ఎందుకంటే every divine and material blessing, ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన కొన్ని కాదు, నాట్ ఎ ఫ్యూ, నాట్ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆర్ లాక్స్ ఆర్ మిలియన్, ఏదో వందల ఆశీర్వాదాలు కాదు, వేల ఆశీర్వాదాలు కాదు, లక్షల కోట్ల ఆశీర్వాదాలు కాదు. ఎవ్రీ డివైన్ అండ్ మెటీరియల్ బ్లెస్సింగ్, ఆధ్యాత్మికమైన భౌతిక సంబంధమైన సకలమైన ఆశీర్వాదములు సకలమైన దీవులు దేవుని సన్నిధిలో ఉన్నాయి. అటువంటి జీవము కలిగిన దేవుని సిద్ధాన్ని ద ప్రిన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్, జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం. అది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం. ఎంతమంది కోలేదు ధన్యత అంతేనా? గనులైన వారికి, ద మోర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, ద రూలర్స్ ఆఫ్ అవర్ కంట్రీ, మన దేశాన్ని నాయకులకి అటువంటి భాగ్యం ఇవ్వలేదు. పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి ఆ భాగ్యం ఇవ్వలేదు. కానీ వేర్ ద సైట్ ఆఫ్ గాడ్, దేవుడి సన్నిధిలో దేవుని యొక్క దృష్టిలో ఉన్నాం. ద గాడ్ హస్ ద డివైన్ ప్లాన్ అబౌట్ ఎవ్రీ ఇండివిజువల్ క్రిస్టియన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే మన ప్రభు రక్తము దాన్ని విమోచించబడు. వి ఆర్ ద గాడ్స్ పీపుల్, వి ఆర్ ద డెడికేటెడ్ పీపుల్, వి ఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ పీపుల్ అన్నారు. దేవునికి ఉన్నది ఆశీర్వాదం మీద కలిగిన ప్రజలం, వి ఆర్ ద గాడ్స్ పీపుల్. సో దేవుని ఒక వాక్యం రాద్దాం. Don't say the Bible. We turn to the Ezekiel chapter 37 verses 26 onwards. ఎజెకియెల్ గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనం. ఇక్కడ ఏమందంటే, నేను వారితో సమాధానం, ఏ నిబంధన అంట? The God is making a covenant. దేవుడు నిబంధన చేస్తున్నాడంట. జనరల్గా నిబంధనలు చాలా రకాల నిబంధనలు ఉంటాయి, అంతేనా? When you take the baptism, we'll have a covenant with God. మరి బాప్టిస్టులు నిబంధన చేస్తుంటాం. సేవకులుగా మేము ఏం చేస్తుంటామంటే వాళ్ళతో ప్రమాణాలు చేయిస్తాం. యేసు దేవుని నమ్మకం తప్పున్నారు, బాప్తిని తీసుకుంటున్నారు, మళ్ళీ నేను లోపల వెళ్ళను, నేను ప్రభు కలిగి బ్రతుకుతాను, ప్రభు కలిగి జీవిస్తాను. లీవ్ ఫర్ గాడ్, ద క్రూసిఫైడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రక్షణ విమోచకుడు యేసుని బ్రతుకుతాను, ఆయన పేరు నమ్మకంగా జీవిస్తాను. అలా బాప్తిజం టైంలో మనం చాలా ప్రమాణాలు చేస్తాం. అట్ ద టైమ్ ఆఫ్ ద వెడ్డింగ్, ఇదిగో నవీన వివాహం కొన్ని రోజుల్లో జరగబోతుంది. 21వ తారీఖు దగ్గర పడిపోతుంది. కరెక్ట్గా 19వ తారీఖు వివాహం అంటే కరెక్ట్గా 18 రోజులు ఉంది. 2 వారాల మీద 4 రోజులు ఎక్కువ ఈ నెలలోనే. The husband, the bride will make such a covenant with his would be. అంతేనా? ఒక పురుషుడు తన భార్య, కాబోయే భార్యకి ప్రమాణం చేస్తారు. ఏమనంటే, ఇదిగో కష్టమైన నష్టమైన, రోగం వచ్చిన, వ్యాధి వచ్చిన, నిన్ను ఎడబాయను, అదొక ప్రమాణం. అదేవిధంగా పెళ్లి కుమార్తె ప్రమాణం చేస్తుంది, పెళ్లి కుమార్తె. ఇలా చాలా రకాల ప్రమాణాలు ఉంటాయి. There are so many covenants, so many promises in the world. అంతేనా? ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్గా అయిపోయాడు అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని ప్రమాణ స్వీకారం వచ్చి ప్రమాణం చేస్తారు. అంతేనా కాదా? దేశాన్ని న్యాయముగా నేను పరిపాలిస్తాను, న్యాయముగా ధర్మంగా నేను పరిపాలిస్తాను. ఇలా అనేక రకాలైన ప్రమాణంలో ఉన్నాయి. There are several kinds of covenants in the world. కానీ ఇక్కడ ఎవరితో ప్రమాణం అంతా? దేవుడు, ద లివింగ్ గాడ్, ద క్రూసిఫైడ్ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్, సర్వసృష్టిని నడిపించేవాడు, సర్వసృష్టి మీద ఆధిపత్యము కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వశక్తికి ఆధారభూతుడు. అటువంటి జీవము కలిగిన, మహిమ కలిగిన, మాత్సము కలిగిన దేవుడు ఎవరితో ప్రమాణం చేస్తున్నాడు? ఎన్నిక లేని మానవులతో. We are the rejected people. We are the rejected people. మనం ఏదో గొప్పవాళ్ళు మనకు కాదు, కానీ మన జ్ఞానం కలిగిన వారన్నా గొప్పవారన్నా మనం చేసే మంచి పనులు అన్నీ కూడా దేవుని దృష్టిలో మురుగులాగా ఉంటాయి. తెలుగులో మురుగులు అంటారు, కానీ ఇంగ్లీష్ లాగా అనరు.
ద వేస్ దట్ ది గాడ్స్ అండ్ ఆ ఇంగ్లీష్ లో మాట తెలుగులో వేరే అర్థం వస్తుంది. మన మంచితనం కాదు, నాట్ అవర్ ఎబిలిటీస్, నాట్ అవర్ క్వాలిటీస్. మనకున్న చదువు కాదు, మనకున్న నాట్ అవర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ, మనకున్న చదువు కాదు, మనకున్న ఏది లోకంలో కాదు. బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద దేవుని ఏర్పాటు బట్టి, ఆయన ప్రణాళికను బట్టి. ఎందుకంటే దేవుడు జగత్ పునాది వేయబడక మునుపే, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రియేషన్ ద గాడ్ హ్యాడ్ చోసన్. సృష్టి ఆరంభానికి ముందే దేవదూతలు లేనప్పుడు, కెరూబులు లేరు, సరాబులు లేరు, కానీ తండ్రి అయిన దేవుడు మనల్ని వేసినది ఏర్పాటు చేస్తున్నాడు. అందుకని ఇక్కడ నిబంధన చేస్తున్నాడు. ఏంటండి నిబంధన? చూడండి, ఏ నిబంధన అంట? సమాధానార్థమైన నిబంధన. ఒకసారి ఇచ్చేదమ్మా, పోయిందమ్మా. ఏ నిబంధన ఏమ్మా అంటే ద పీస్ విల్ కమ్ ఫ్రమ్ ద గాడ్. ఎప్పుడైనా సమాధానం అనేది ఎక్కడ వస్తుంది తెలుసా? దేవుడి వస్తుంది. యేసు ప్రభు మానవులకు రక్తము కార్చిన తర్వాత, సో we are going to participate in the holy communion. We are going to take the bread. After that we are going to take the wine. రొట్టెను తినబోతున్నాం, ద్రాక్షరసం పానం చేయబోతున్నాం. ఎందుకో తెలుసా? యేసయ్య మనకు చేసిన నిబంధనను బట్టి నిజమైన మానవులకు రక్తము కార్చాడు, నిజమైన మానవులకు ప్రాణం పెట్టాడు. ఆడు మూడో దినాన్ని ఏంటంటే ఆయన తిరిగి లేచాడంట. అంతేనా? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని చేస్తున్నప్పుడు ఏ నిబంధన అంటే, ఆయన పునరుద్ధానం పొందిన శిష్యులు కనిపించినప్పుడు ఏమన్నాడు తెలుసా? 3 సార్లు చెప్పాడు. ఏమనంటే పీస్ బి అంటే, పీస్ బి అంటే, పీస్ బి అంటే సమాధానం కలుగును గాక అన్ని. మూడోసారి ఏమో నా సమాధానం మీకు ఇచ్చునంట. యోహాను సువార్త. ఎవరి సమాధానం అంట? ఎటర్నల్ పీస్, దేవుడి యొక్క సమాధానం. ఈ మధ్య కాలంలో ఢిల్లీలోని మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ నీట్ ఈ డాక్టర్ అవడానికి ఆ నీట్ ఎగ్జామ్ అది ఆ పేపర్స్ లీక్ అయిన 2-3 సార్లు పైన క్యాన్సిల్ చేశారు. దానికి కొంతమంది స్టూడెంట్స్ ఏం చేశారంటే ఈ ధర్నాలాగా చేశారు. ఒక్క ఢిల్లీలోనే కాదు, భారతదేశంలో చాలా ప్రాంతాలు, విశాఖపట్నంలో కూడా మీకు ఎంతమంది జ్ఞాపకం ఉంటుందో, ఒక రోజు స్కూల్స్ అన్ని సెలవు. మీకు ఎంతమంది జ్ఞాపకం నాకు తెలియదు. అంతేనా? ఆ రోజు స్కూల్స్ అన్ని ఏ టైం ఏమో సెలవు. దానికి పోలీసులు లేదు, లాఠీ చార్జ్ చేశారు. చూసారా? ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి దేశ ప్రపంచంలో. కాబట్టి ద పీస్ కమ్ ఫ్రమ్ ద గాడ్. అనగా సమాధానం ఎక్కడ వస్తుంది? దేవుడికి వస్తుంది. ద డిస్ట్రక్షన్, ద డిస్టర్బెన్స్ విల్ కమ్ ఫ్రమ్ ద దేవుడు. అనగా సమాధానము దేవుని వస్తుంది. ఏమా? గలిబిలి అనేది అపవాది నుండి వస్తుంది. అందుకని ఆయన పునరుద్ధానం పొందిన తర్వాత 3 సార్లు ఏమన్నారంటే, ఐఎమ్ గివింగ్ యూ ద పీస్, మై పీస్ అని, నా సమాధానం మీకు ఇస్తున్నాడు. ఎవరి సమాధానం అంట? యేసు ఇచ్చే సమాధానం చాలా గొప్పది. అంతేనా? మనకు ఆ దినాన్ని చిన్న తిరగపోయినా ఎటువంటి పరిస్థితులు ఉన్నా మనకి ఏంటుంటుందమ్మా? సమాధానం వస్తుంది. అదే మాటని పౌలు ఏమంటే, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం. అంతేనా? అంటే జ్ఞానం గొప్పదా, సమాధానం గొప్పదంటే ఏది గొప్పదమ్మా? సమాధానం గొప్పది. అంతేనా? సమాధానం గొప్పది ఏమీ లేదు. భర్త భార్యతో సమాధానంగా ఉండాలి. అంతేనా? అంతేనా కాదు? భర్త ఎన్ని ఇచ్చినా, ఎన్ని ప్రొవైడ్ చేసినా భర్త భార్యతో సమాధానం లేకపోతే అవ్వదు. హస్బెండ్ హావ్ టు మెయింటైన్ ద పీస్ విత్ హిస్ వైఫ్. అలాగే భార్యకి కూడా భర్త ఏంటి కలిగి ఉంటారంటే సమాధానం కలిగి ఉంటారు. ఒకసారి చప్పుడు కొట్టి దేవుడు నామాన్ని పడతారు. ఒకసారి 2 సార్లు చెబుదా, చెబుదా, ఇంకా చెబుదా. ఈతమ్మ చేతులు అంటే చేతులు పీకుతుంది. అప్పుడే మోసే చేతులు ఎత్తే ఈ ఇస్రాయల్కి గెలిచారంట, చేతులు దించితే శత్రువులు గెలిచారంట. అంతరా? మనం ఏంటంటే అందుకనే లిమిటేషన్ విలాపాక్యాలు అంటారు. జీవన కుమారి ప్రాకారమా, రే మొదటి జాములు లేచి నీ పసిపిల్ల ఆడవారి కనుక నీ చేతులను ఆయన తట్టేస్తా అంటే దేవుడు చెప్తే దేవుడు వెంబడి చేతులు ఎత్తాలంట. కాబట్టి దేవుడు ఏ సమాధానం ఇస్తున్నాడమ్మా? సమాధాన సంబంధమైన నిబంధన. ఏ నిబంధన ఇది? సమాధాన సంబంధ నిబంధన. ఇట్స్ నాట్ ద ఓన్లీ పీస్, ఇట్స్ నాట్ ద ఓన్లీ కవరెంట్, ఇట్స్ నాట్ ద ఓన్లీ ప్రామిస్. లోక సంబంధమైన సమాధానం కాదు. ఎవరి సమాధానం? దేవుని యొక్క సమాధానం. పరలోకములు ఉండేది దేవుని సమాధానం. అందుకే అన్ని ఏమంటారు? ముక్తి మోక్షం అంటారు.
ముక్తి అంటే ఏంటి తెలుసా? మోక్షం అంటే స్వర్గం. ముక్తి అంటే అర్థం ఏంటి తెలుసా? సమాధానం. అంతేనా? ఎన్ని భయంకరమైన పరిస్థితులు కూడా నడిపించబడినా సరే దేవుని సమాధానం. అదే పౌలు మళ్ళా చెప్తున్నాను, సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీరు హృదయములకు ఆలోచనలకి కావలి ఇండి రక్షిస్తారు. అంతేనా? కొన్నిసార్లు మన భవిష్యత్తు గురించి బెంగపడతాం. ఎలాగుంటుంది నా జీవితం, బెంగపడుతుంటాం. ఎలాగుంటుంది నా జీవితం, ఎలా బ్రతుకుతున్న బిడ్డలో ఇలాంటి ఆలోచనలు మనకు వస్తుంది. ఆ టైంలో దేవుని నిబంధన జ్ఞాపకం. అట్ దట్ మూమెంట్ యూ హ్యావ్ టు రిమైండ్ ద కవరెంట్ ఆఫ్ గాడ్, ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు చేసిన వాగ్దానం మనకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనతో చేసిన నిబంధన మనకు జ్ఞాపకం చేసుకోవాలి. దేని వాగ్దానం ఏం చెప్పాడంటే, ఇదిగో నిన్ను విడువని ఎడబాయని వాగ్దానం చేస్తాను. ఐ వాంట్ లీవ్ యు, ఐ వాంట్ ఫోర్సేక్. దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నిన్ను విడువని ఎడబాయని. అమ్మో, నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, నేను విడువని అన్నాడు, ఎడబాయని అన్నాడు. చూసా ఆ వాగ్దానాన్ని పర్టికులర్ ప్రామిస్ వాజ్ మేడ్ విత్ గాడ్. దేవుడు మనకు చేసిన వాగ్దానం మనకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు చేసిన నిబంధన మనకు జ్ఞాపకం చేసుకోవాలి. అదే మాట అంటాడు సాక్షి, సమాధానార్థమైన నిబంధన చేసిన ఎలాగుంటుందంటమ్మా? నిత్యమైన నిబంధన. అంతేనా? మనం కూడా చాలా వాగ్దానం చేస్తుంటాం. అంతేనా? కొన్ని రోజులంటే వాగ్దానం లేట్ అయిపోతుందమ్మా, మర్చిపోతుంటాం. చాలా సార్లు దేవుడు చేసిన వాగ్దానం మనం మర్చిపోతుంటాం. చాలా సార్లు దేవుడు చేసిన వాగ్దానం లేట్ అవుతుంటాం, మర్చిపోతుంటాం. అమ్మ ఎవరు మాట్లాడగలం ఏమనుకోగలం? దేవుడు మనం చేసిన వాగ్దానం మర్చిపోతుంటాం. మనుషులుగా మనం అనేక వాగ్దానాలు చేస్తాం. దారి పెడితే నో వాగ్దానాలు చేస్తాం. బిడ్డలతో వాగ్దానం, అమ్మనికి ఇది కొంటారు, అది కొంటారు, ఇది కొంటారు. మా బాబు కట్టుకున్నాను, అమ్మకి సైకిల్ కొంటానండి, 2-3 నెలలు చెప్తాను. నీకు కొంటాను రా, ఇది వారం ఏదో పనులు ఉండి బిజీలో ఉంది. ఇలాగ ఎన్నో వాగ్దానాలు మనం చేస్తాం. వీఆర్ మేకింగ్ సో మెనీ ప్రామిసెస్ విత్ అవర్ రిలేటివ్స్. సమ్టైమ్స్ మీతో వచ్చి బిడ్డలతో వాగ్దానం చేస్తుంటాం, కానీ వాగ్దానం లేట్ అయిపోతుంటాం, తక్కువ. ఎందుకంటే మన మనుషులు కాదు. అనేక వాగ్దానం మనం చేస్తుంటాం, ఆ వాగ్దానం మర్చిపోతుంటాం. కానీ మన రక్షణ విమోచన చేసి అలా కాదు. దేవుడు అలా కాదు. ఆయన మాట ఇచ్చిన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం చేస్తారంటే ఆ వాగ్దానం ఖచ్చితంగా మన జీవితం నెరవేర్చాక వాడే. కానీ ఆ వాగ్దానాన్ని మర్చిపోయి దేవుడు అంత మాత్రం కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. వాగ్దానం మర్చిపోయి దేవుడు అంత మాత్రం కూడా కాదు. ఆయన చేసిన వాగ్దానం ఎప్పుడు కూడా మనకు జ్ఞాపకం. అంతేనా? దేవుడు ఒకసారి ఒక వాగ్దానం చేస్తాడంటే ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. వాగ్దానం ఎప్పుడు ఇచ్చిపెట్టిన మన దేవుడు అంత గొప్పవాడు. ఒకసారి చప్పరు కొట్టి దేవుని నామం పెడతామా? ఒకసారి రెండు హల్లు చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి ఇది ఏది సెల్ ఫోన్ డిస్టర్బ్ చేసి ఎవరంటే ఈ పాస్వామి, గులి పాస్వామి గారిని ఆ డాక్టర్ గారు, గులి పాస్వామి గారు డాక్టర్ గారు పక్కన కూర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చేస్తున్నప్పుడు ఇదేం నిబంధనంట? మొట్టమొదటి. రెండవది నిత్య నిబంధన. నిబంధన చేస్తే నిబంధన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మర్చిపోడు. మాటికి తప్పడానికి మనిషిని కాదు, మనిషితో మాట తప్పిపోతాం. మన దేవుడు అలా కాదు, ఖచ్చితంగా మాట నెరవేరుస్తాడు. అందుకంటాడు కదా, అది నాకును వారికి నిబంధనగా ఉండదు. అవి స్థాపిస్తామన్నా, వారిని స్థిరపరుస్తారంటే దేవుడు. అంతేనా? మాట మీద గుర్తుంచుకోండి, రక్షణ పొందడం వేరు, రక్షణలో స్థిరపరచబడ్డది. అంతేనా? రక్షణ పొందడం వేరు, రక్షణ స్థిరపరచబడ్డది. చాలా సార్లు ఏంటంటే మనం రక్షణ పొందాలంటే ఏదో మనం బాప్తిసం తీసుకున్న అయిపోయింది కాదు. ఆ రక్షణ ఏంటి అవ్వాలి? స్థిరపరచబడాలి. We have to establish in the salvation of God. దేవుడు మన రక్షణలో స్థిరపరచబడాలి. రక్షణలో స్థిరపరచబడిపోతే అవదు. అందుకే మత్తయి సువార్తలో యేసు చెప్పిన మాట, జీసస్ హిమ్సెల్ఫ్ పోతాడు. యేసు చెప్పిన మాట ఏంటి తెలుసా? అంతం వరకు సహించేవాడే రక్షణ పొందుతారు. ఎప్పటి వరకు అమ్మా? కొంతకాలం ఉండి కాదు, అంతం వరకు ఉండాలి. అంతం వరకు ఎవరైతే సహిస్తారో వారు రక్షించబడతారు.
యేసే నమ్ముకోవడం నిజమే, మారు మనసు పొందడం నిజమే, బాప్తిసం తీసుకున్న నిజమే. కొంతకాలం బ్రతికి కొంతకాలం ఇచ్చిన దేవుని విడిచిపెట్టేమనుకోండి, అది రక్షణ పొందడం కాదు. అందుకే కార్యారంభం కంటే కార్యాంతము అంటే ఒక కార్యాన్ని ఎలా ప్రారంభించడం ముఖ్యము కాదు, ఒక కార్యాన్ని ఎలా ముగించమని ముఖ్యం. మన ఆత్మీయ జీవితాన్ని ఎలా ప్రారంభించబడేది ప్రాముఖ్యము కాదు, మన ఆత్మీయ జీవితాన్ని ముగించినప్పుడు చాలా ప్రాముఖ్యం. యేసే నమ్మకం గొప్ప కాదు, ఆ నమ్మకమున విశ్వాసంలో ప్రభు రాత్రి వరకు కూడా మనం నమ్మకముగా జీవించాలి, అది గొప్ప విషయం. అంతేనా? చాలా మంది రక్షణ పొందుతారు, దేవుడికంటే చాలా విషయం, బట్ స్టాండ్ అంటారు. చాలా మంది ఒకసారి నేను ఒక ఆమె అయితే నాకు పాటలు ఉండేటప్పుడు అందరూ కలుపుకునేటప్పుడు అందరికి వచ్చి అయ్యి బాప్ పెంచండి, అయ్యి బాప్ పెంచి అలాగే నా బుర్రకి ఎలాగంటే ఇస్తారమ్మా, ఒక 3-4 కూడికి ఇస్తారంట. లేదండి అయ్యి గారు బాప్ పెంచండి, బాప్ పెంచండి, బాప్ పెంచండి. ఒక ఫోన్లు ఇంత అడుగుతుంది కదా, నాకు రోజు తీసుకెళ్ళి బాప్ పెంచాను, అయిపోయింది. ఓ 2 నెలలు 3 నెలలు చర్చకి బాగానే వచ్చింది. ఆ తర్వాత ఒకసారి రోడ్డుకి వెళ్తున్నా నాకు ఎదిరిపడ్డాను. నేను అనుకోండి ఎవరన్నా బాబు ఎర్రబట్టలు వేసుకుంటే ఎవరు అనుకోండి, తీరా చూస్తే ఆమె ఏమమ్మా అన్న, ఆమె లేదయ్య గారు సరే దట్ ఈస్ నాట్ ది రియల్ సాల్వేషన్, అది నిజమైన రక్షణ కాదు. ఒకసారి మనం రక్షణ పొంది ఇదిగో నేను దేవుడి కొరకు బ్రతుకుతాను, నేను దేవుడి కొరకు జీవిస్తాను, ఒక నిబంధన మనం చేసుకుంటాను, దేవుడితో ఒక నిశ్చయిత మనం చేసుకుంటే కష్టం వచ్చిన నాశనం వచ్చిన ఎన్ని భయంకర పరిస్థితులు నడిపిపడ్డాను, దేవుని మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అది దేవుడు మనతో చేసిన నిబంధన, మనం దేవుడితో చేసిన నిబంధన. అదే వాటికి అంటాడు కదా సార్, వారికి నిత్య నిబంధనగా నేను వారిని ఏం చేస్తారంట, స్థిరపరుస్తాను. చాలా సార్లు పెద్ద పెద్ద కంపెనీస్ లో ఉద్యోగాలు వచ్చాడు ఏం చేస్తారు సార్, ఒక 6 నెలలు 3 నెలలు ఏమంటే ప్రొఫెషనల్ పీరియడ్ అంటారు. ఎందుకు ఐటీఐ చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి ఏం చేస్తారు సార్, ఏ యొక్క డాక్టర్ సిపిఆర్ అన్నారు, అది మీరు అప్రెంటిస్ చేస్తారు. అప్రెంటిస్ అంటే ఉద్యోగము కాదు, ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్. అది ఒక రకమైన ట్రైనింగ్ లాగా ఉంటుంది మాట. ఒక 6 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, 1 సంవత్సరం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా అక్కడ రిలీవ్ అయిపోవాల్సిందే. యూ హ్యావ్ టు ఫైండ్ అండ్ ద జాబ్, మరొకసారి ఉద్యోగానికి చెప్పుకోవడం, దాన్ని ప్రొఫెషనల్ పీరియడ్ అంటారు. అలాగే మనము కూడా నిజమే యేసే నమ్ముకున్నాము, ఆయన మార్గం నడుస్తున్నాం, ఆయన బతుకుతున్నాం, ఆయన కొరకు జీవిస్తున్నాం, అక్కడితో అయిపోతుంది. దేవుని రాకడ వరకు మన మరణం వరకు కూడా ఆయన కొరకు నమ్మకముగా బ్రతకాలి, అది రక్షణలో స్థిరపరచబడ్డవారు. అంతేనా కాదు, చాలా మంది బిగినింగ్ లో చాలా చాలా మరి దేవుని యొక్క ఎంతో భయభక్తి కలిగి ఉంటుంది, కానీ కొంతకాలం అందుకే ప్రతినిధిలో మాట ఉంటుంది, ఆయన మొదట నీకుంటున్న ప్రేమను ఏదేమంట విడిచిపెట్టించాడు. అంటే మొదటున్న ప్రేమ, మొదటున్న తీవ్రత, అంతేనా? ఏసే తెలుసుకుని 9 దినాలు గంటల తరబడి ప్రార్థన, తర్వాత చనిపోతాం ప్రార్థన, అది కాదు. ఇట్ నాట్ ద రైట్ వే, అది సరైనది కాదు. మనం వేసే నమ్ముకున్న దినం నుండి అది రాకడ వరకు ఎలాగ ఉండాలంటే అదే ప్రార్థనా జీవితం, అదే పరిశుద్ధమైన జీవితం, అదే తీవ్రత మనం ఉండాలి. అంతేగాని కొంతకాలం ఉండి దేవుడు విడిచిపెట్టడం కాదు, కొంతకాలం ఆయన కొరకు బ్రతికిని విడిచిపెట్టడం కాదు, ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉండాలి. అందుకే ప్రభు అని చెప్పారు కదా, అంతము వరకు సహించేవాడే రక్షణ పొందుతాడు. ఎప్పుడైనా సహించాలి, అంతము వరకు, లాస్ట్ వరకు ఉండాలి, అంతేనా? ఇప్పుడు ఒక కావు మీద ఏ విషయం అవుతుంది, అందులో ఒక 1000 మీటర్ల పరుగు ఉంది అనుకోండి, మొదటి 100 మీటర్లు ఫస్ట్, 200 మీటర్లు ఫస్ట్, 400-500 మీటర్లు ఫస్ట్, 990 మీటర్లు ఫస్ట్, ఆఖరి 10 మీటర్లు వెనకబడిపోతే ఉంటుందా మెడలో? అంతేనా కాదు. అలాగే మన జీవితం అంతే, అంతవరకు ప్రభు కొరకు బ్రతకాలి, అంతవరకు ప్రభు కొరకు జీవించాలి, అది ఆత్మీయ జీవితం. అంటే మన ఆత్మీయ జీవితము ఎలా ప్రారంభించడం ముఖ్యం కాదు, కానీ మన ఆత్మీయ జీవితం ఎలా ముగించాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అది దేవుడి దృష్టిలో చాలా విలువ కాదు. అందుకే జ్ఞానాన్ని సులభం అంటాడు కదా, కార్యారంభము కంటే కార్యాంతం, కార్యారంభం ఎలా ఆరంభించమన్నది కాదు, కానీ ఎలా ముగించమనేది చాలా. It's not that important in the sight of God. How we start spiritually, but ending spiritual life is important. మన ఆత్మీయ జీవితం ఎలా ప్రారంభించడం ముఖ్యము కాదు, కానీ మన ఆత్మీయ జీవితం ఎలా ముగించామనేది చాలా ప్రాముఖ్యం. అదే వాటిని అంటాడు సంచరండి, ఇచ్చిన నేను వారిని స్థిరపరచదు, ఏంటమ్మా స్థిరపరిచి ఏం చేస్తారంట, విశ్రమ చేస్తారంట.
యేసుప్రభు అక్కడే ప్రారంభించాడు పరిచర్య. ఆయన 12 సంవత్సరాల వయసులో యెరూషలేము పట్టణం తల్లిదండ్రులు బైబిల్లో ఉంటుంది. లూకాసు 2:50 వచ్చింది. ఆ తర్వాత ప్రభు జీవితం బైబిల్లో రాయబడలేదు. ఆ తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 30 years ద జేమ్స్ వార్ టేకింగ్ ద బాప్టిజం. ఆయన 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్టిజం తీసుకున్నాడు. ఆయన పరిచర్య ప్రారంభించాడు. అంతేనా? ఆయన పరిచర్య ఒక్కడిగా ప్రారంభించాడు. చేసే పరిచయం ప్రారంభించాడు. 1,00,000 మందో 1,00,00,000 మందో ఈవెన్ 100 మంది కూడా లేదు. ఎల్లో ఒక్కడే స్టార్ట్ అయ్యి చేసాడు పరిచయం. ఆ వెంటనే శిష్యుని ఏర్పాటు చేసుకున్నాం. 12 days అయిపోయించాం. ఆ పరమాత్మ శిష్యుగా 70 మంది 120 మంది ఆ దినాలు 1000 మంది ప్రజలు యేసుని వెంబడించారు. Thousands of people were followed on this. యేసుని 1000 మంది ప్రజలు వెంబడించారు. ఇది ఎంతమంది ఉన్నాం తెలుసా? యేసు ప్రారంభించిన పరిచయం ఈ దినాలు 350 నుండి 400 కోట్ల మంది క్రైస్తవులు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళి, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రభు యొక్క రక్తం వచ్చేది విమోచించబడ్డ ప్రజలు కనిపిస్తారు. అంతేనా? ఒకప్పుడు గ్రామాలకు వెళ్తే క్రైస్తవులు ఉండేవారు కాదు. మొన్న ఎవరితో ఒకరు నాతో మాట్లాడుతున్నారు, అయ్యారు ఆ రోజుల్లో ఏ చెప్పడం అంటే ఎవరు తెలియదండి అవరికి. కానీ ఈరోజు అలా కాదండి. ఏ మార్బోల్కి వెళ్ళినా మా దండకార్యాలకు వెళ్ళిపోయినా అక్కడ కూడా వేసే నవనికరణ. దానికి కారణం ఏంటి తెలుసా? యేసు అక్కడే ప్రారంభించారు. ఇది నాడు 300 నుండి 50 నుండి 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అంతగా విశ్రయించారు దేవుని పరిచర్య. ఒకసారి ఒక మాట గుర్తుంచుకోండి, ఈ పరిచర్య అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే ప్రభు రాకడ వరకు. ఈ భూమి మీద క్రైస్తవులు ఎప్పటి వరకు ఉంటారంటే ప్రభు రాకడ వరకు క్రైస్తవులు ఉంటారు. అంతేనా కాదు? ఒకసారి చేద్దామా? ఎంతవరకు ఉంటారు క్రైస్తవ సమాజం? ప్రభు రాకడ కొంతకాలం ఉండిపోయేది కాదు, నిత్యము ప్రభు రాకడ వరకు కూడా ఈ భూమి మీద క్రైస్తవ సమాజం ఉంటూనే ఉంటుంది. ఎంతమంది ప్రారంభించారు? ఏసియా ఒక్కడు. యేసు అక్కడ ప్రారంభించిన పరిచర్య. ఇది నాన్న 350 కోట్లు 400 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు చూసారా? అంత గొప్ప దేవుడు మన రక్షణ విమోచకుడు యేసు. అదే మాట వారిని స్థిరపరిచి ఎవరంట? మనల్ని స్థిరపరుస్తారంట. మనల్ని ఏం చేస్తారు? దేవుడు స్థిరపరుస్తాడు. గాడ్ విల్ ఎస్టాబ్లిష్. విడిచిపెట్టాడు మనల్ని. మనం ఇంకా దేవుడు వాక్యాలు వింటున్నప్పుడు, దేవుడి దగ్గర బ్రతుకుతున్నప్పుడు, దేవుడి కొరకు జీవిస్తున్నప్పుడు ఆయన రక్షణలో మనం స్థిరపరుస్తాడు. అంతే. ఇప్పుడు ఎవరైనా ఒక్కలో వచ్చి చెప్పండి, నీ ప్రాణం కావాలా ఏసే కావాలంటే ఎవరి కావాలో మనం చెప్పండి. నీ ప్రాణం కావాలంటే ఏసే కావాలంటే నాకు ఏసే కావాలి. నీ ప్రాణం కావాలి ఏసే కావాలంటే ఏసే మనకు కావాలి. ఏసే గొప్పది ఏంటి? లోకం ప్రాణం అంటే లోకంలో ఉన్నంత వరకే. ఎప్పటికైనా చనిపోవాల్సింది, అంతే. లోకాన్ని విడిచిపెట్టాను మనం. పరలోకానికి వెళ్తే అలా కాదు. ఒకసారి పరలోకానికి వెళ్తే మన లాస్ట్ వీక్ పాస్టర్ గారు మేనమామ చనిపోయారు. మనకు తెలుసు చాలా మంది. యశ్పాద్ అంకుల్ అని పాస్టర్ గారు వాళ్ళ అమ్మ వాళ్ళ 2 మేనమామలు. ఆ పెద్ద మానవ పెద్ద వయసు కాదు, 50 సంవత్సరాలు ఎంతో. అయితే సడన్ గా బలహీనుడు అయిపోయి చాలా బంధువులు స్నేహితులు ఆయన సేవకులు కాదు చాలా మంది, ఒక 70 మంది పాస్టర్లు వచ్చారు. చాలా కొన్ని 100,000 మంది వచ్చారు. అందులో అందరూ కూడా మాట్లాడమన్నారు. ఇలా వచ్చింది ఒకసారి. అంటే ఒకసారి ఈ దినాలు ఎలాగున్నాయంటే భయంకరంగా ఉంటాయి. కానీ మనం ఏంటంటే దేవుడిని సరిగ్గా స్థిరపరచబడాలి. దేవుడు మనకు గురి ఇచ్చాడు, గమ్యం ఇచ్చాడు. ఆ గమ్యం ఏంటంటే ఇక్కడ కళ్ళు మూస్తే కళ్ళు తెలుస్తాయి. అన్నిలు గల్లి కంటే ఏటో తెలియదు లైఫ్ పోవచ్చు. మనకి అలా కాదు. హ్యావింగ్ హోప్, యూఆర్ హ్యావింగ్ ఫెయిత్ అండ్ నాట్ ఇది చేసే మీద ఒక విశ్వాసం ఉంది, ఆయన మీద మన నమ్మకం ఉంది. మన గురి గరిమ్యం ఆయనే కాబట్టి బ్రతికితే ప్రభు గారు బ్రతుకుతాం. అందుకే పౌలు అంటాడు, ఏమన్నాడు తెలుసా? ఏ విధంగా చేతన మృతుల్లోని పునరుద్ధానం కలవాలి. ఒక దినాన్ని వేసే రాకడ వచ్చినప్పుడు ప్రవచనాలు నెరవేర్చబడిపోతుంది. ప్రవచనాలు ఎటవుతుంది? నెరవేర్చబడతాయి. ప్రభు రాకడ అత్యంత సమీపంగా ఉంది. దేశాల పరిస్థితి బాగాలేదు. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఎంతమవుతుంది. నిన్న మళ్ళీ అమెరికా దేశం ఇరాన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ అయ్యింది. ఇక రోజులు ఎలాగుంటాయి? ఇరాన్ అంటే నేను ఆక్రమణ చేసేస్తాను అమెరికా మీద. అంత భయంకర రోజులు చూసారా? అమ్మ ఇది ఏ నెల చూడండి ఒకసారి. ఆగస్టు నెల. ఏ కాలం అంటే ఎండాకాలమో వర్షాకాలమో చలికాలమా? వర్షాకాలం. ఎండ చూడండి సార్. చలికాలంలో ఎండలు ఉంటున్నాయి, వర్షాకాలంలో వచ్చి వర్షాలు ఉంటున్నాయి.
మన పక్క నయమే కొన్ని దగ్గర అస్సలు మార్చాలి, మనకు కూడా సరైన మార్చాలి. ఇలాగనే దినాలు అందుకని దేవుడు అంటే వారిని మనం స్థిరపరుస్తున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని బ్రతుకుల పరిస్థితులు మనం నడిపించబడినా, నీకు ఏసై కావాలంటే ఈ లోకం అంతా ఇస్తారు. ఏసై అని కావాలంటే లోకం కావాలంటే ఎవరు ఏడు కావాలమ్మా? లోకం గారు పరిగెట్టకూడదు. లోకం గారు పరిగెట్టమో లోకం ఉండిపోతుంది. ఎవరి కావాలి పరిగెట్టాలి? We have to hungry for God. We have to hungry for the God's sake. మన దేవుడి కొరకు పరిగెట్టాలి. అంతనే కాదా? ఆదివారం అంటే ఎవరి కొరకు పరిగెట్టదమ్మా? మటన్కి చికెన్ పరిగెట్టాలా? దేవుడి కొరకు పరిగెట్టాలి. నేను మరలా చెప్తున్నా, ఆదివారం ఎప్పుడు మా ఇంట్లో ఏది ఉంటుంది, ఎవరైనా తెస్తే పర్లేదు, లేకపోతే హోటల్ తిప్పించు. ఎందుకంటే మనం బ్రతికితే ప్రభు గారు బ్రతకాలి. ఒక రాష్ట్రము కలిగిన క్రైస్తవులుగా, ఒక పౌరుషము కలిగిన క్రైస్తవులుగా ఏసైగా బ్రతకాలి. రాష్ట్రం కలిగిన వారు అంతేనా? భూలోకను తలకిందులు చేసేవారు, దేవునికి నమ్మకమైన బ్రతికేవారుగా, దేవునికి నమ్మకమైన ఒక సాక్షి జీవితం జీవించేవారు ఉండాలి మనం. అది దేవుడు మన ఎల్ల కలిగిన ప్రణాళిక, ఆయన ఏర్పాటు. మానవ జీవితంలో అనారోగ్యాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అంతే రావా? వస్తాయి. ఇవన్నీ చాలా పార్ట్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ మన జీవితంలో భాగం. అందుకని వారిని స్థిరపరిచేదను తెరద్మాట. వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళు ఏం చేస్తారంటే విశ్రమ చేస్తారంట, అంతేనా? అందుకని ఆది కాలంలో మనం ఎప్పుడు మనం ఆడించుకుంటున్నాం. నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని మల్టిప్లైస్ మనం విస్తరించబడాలి. అదే వాటిని పౌలు భక్తుల అపోస్తల కార్యాల్లో ఒక మాట రాయి కూడా ఉంటుంది. అక్కడ ఏమన్నాడు తెలుసా? అయిన నువ్వు పరిశుద్ధాత్మ మళ్ళీ ఏంటంటే పెడతావు కొడుకు, అయిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మనకి ఏంటి వస్తుంది అంటే శక్తి వస్తుంది. పరిశుద్ధాత్మ మీదకి ఏంటంటే హోలీ గోస్ట్ విల్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు, మళ్ళీ యేసయ్య వచ్చినప్పుడు ట్రాన్స్ఫిగరేషన్ అంటే ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ప్రభు పోలికలో మనం మార్చబడతాం, ప్రభు పోలికలో మనం మార్చబడతాం, అంతేనా? అవి పెట్టినది అనుకోండి, పుట్టినప్పుడు అడిగాం అనుకున్నాం, ఎవరి పోలిక పెద్దగా తెలియదు. 1 నెల 2 నెలలు అవుతుంది, 6 నెలల సంవత్సరం. అలాగా ఒక్కొక్క విధంగా కూడా ఆ బిడ్డ తండ్రి పోలికలో మార్చబడతాం. అలాగే మనం ఇక్కడ ఏసై నమ్ముకున్నాం, ప్రభు కొరకు బ్రతుకుతున్నాం. We have to transfiguration under the image of God. దేవుని పోలికలోకి మనం మార్చబడాలి. అదే లోకం అక్కడ వదిలి జరిగేది కాదు. అంటే దేవుని పోలికలో మార్చబట్టి మనం అనుకుంటాం, అమ్మ ఏసైనా గడ్డలు పెంచుకోవడం కాదు, అంతేనా? నాకు జుట్టు పెంచుకోవడం కాదు. ఒకసారి మీటింగ్కి వెళ్తే ఒక ఫారినర్ అమెరికన్ అనుకుంటారు, అది సేమ్ ఏసైలాగా ఉన్నాడు. ఆ కాన్ఫరెన్స్ లో పాస్టర్స్ ఉన్నాం, అందరూ చూస్తున్నాం, అమ్మ సేమ్ ఆ గడ్డ ఏసైలాగా ఉంది, ఆ జుట్టు ఏసైలాగా ఉంది. అది కాదు ఏసే పోలికలో మార్చబడ్డమంటే. ఆయన పోలికలో మార్చబడ్డం అంటే అర్థం ఏంటంటే ఆయన గుణగణాలు, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన వాత్సల్యము, ఆయన జాలి, ఆయన క్షమాగుణం, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అంటే దేవుని గుణగణాలు మనం ఆలోచించుకోవాలి. అది దేవుని పోలికలో మార్చబడ్డం. అంతేనా కాదా? ఒకసారి చప్పుడు కూడా దేవుని నామం ఒకసారి హల్లించేద్దామా, చేద్దామా. వాడు ఏం చేస్తారంటే విశ్రమ చేస్తారు, అంతేనా? నేను అనుకుంటాను, ఫేస్బుక్ లో ఒక ఇన్సిడెంట్ చూశాను. ఒక అమ్మాయి అంట చాలా పేదరికములు ఉండేదంట, చాలా పేదరికం, చదువుకోవడానికి కూడా లేకపోతే మొత్తం గవర్నమెంట్ స్పాన్సర్ చేసి చదివిస్తే ఈ రోజున ఎంత తెచ్చుకుంటారు తెలుసా? అదేదో అక్కడో అమెరికాలో ఉన్న ఇంగ్లాండ్లో ఉన్న అమ్మాయి కాదు, మన భారతదేశం ఆంధ్రప్రదేశ్ చెందిన అమ్మాయి. ఇప్పుడు ఎంత తెచ్చుకుంటే తెలిసిన వాళ్ళకి 4 కోట్ల సంవత్సరానికి ఎంతమ్మా? 4 కోట్లు. లెక్కండి ఏంటి సంవత్సరం 4 కోట్లు అంటే దగ్గర నెలకి 35-40 లక్షలు తెచ్చుకుంటాం, అంతనే కాదు. ఎందుకంటే పెంట గొప్పటి దీనులను పైకి లేవనెత్తేది మనం విశ్రమ చేస్తాడు. మరి ఎంతగా ప్రభు కొరకు బ్రతుకుతుంటాము, మనం ఎంతగా ప్రభు కొరకు జీవిస్తుంటాం, ఎంతగా నమ్మకమైన సాక్షి జీవిస్తాం. దేవుడు మనం ఏం చేస్తుంటాడు? మల్టిప్లై చేస్తుంటాడు. దేవుడు మనం ఆశ్రయిస్తుంటాడు. అంటే గాడ్ హ్యాస్ స్టార్టెడ్ టు బ్లెస్. దేవుడు మనం ఆశ్రయించడం ప్రారంభించినట్టే అలాగా 400 ఉద్యోగాలు ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు తెచ్చుకుంటున్నారు, అంతేనా?
ఎక్కడో కాదు మన చుట్టూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు వారిని ఏం చేస్తారంట? విశ్రమ చేస్తారంట. అదే వాటిని జనరల్గా అపోస్తల కార్యం ఎవరు రాశారు అనుకున్నారు. అపోస్తల కార్యం రాసింది ఎవరంటే లోక, ఆయన ఒక వైద్యుడు. లోకాసువార్త ఎవరైతే రాశారో అదే గ్రంథకర్త, ఆయన డాక్టర్. ఆయన ఆ రోజుల్లో వేసే కాలంలో ఎవరైతే లోకాసువార్త రాశారో అదే లోక, ఆయన వైద్యుడు, ఆయన అపోస్తల కార్యం రాశారు. అందుకే ఆ అపోస్తల కార్యం పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి ఉంటుంది కనుక ఒకటైతే యెరూషలేములో అంట, తర్వాత యోదయలో అంట, మూడవదిగా సమరియలో అంట, నాలుగవది అప్పర్ మైస్ ఆఫ్ ది వరల్డ్ అంట. పూర్తి గంటల వరకు నాకు ఏంటవుతావు? సాక్షులుగా ఉంటాం. కాబట్టి మనం దేవుడు ఇక్కడ బ్రతుకుతున్నప్పుడు మనల్ని ఏం చేస్తుంటాడు? దేవుడు విశ్రమ చేస్తాడు. ద గాడ్ విల్ మల్టిప్లైస్. దేవుడు మన విశ్రమ చేస్తాడు. మన జీవితంలో ఏదో సేవకుగా మా జీవితంలో ఏదో 10 మందికి వాక్యం చెప్పిన వాడు అలాగా కొన్ని వందల వేల మందికి, లక్షల మందికి ఇతర వాక్యం చెప్పిన దేవుడు మనం ఏం చేస్తుంటాడు? మల్టిప్లై చేస్తుంటాడు, ఆస్వాదిస్తుంటాడు, మనం బలపరుస్తుంటాడు. మన ఆధ్వర్యానికి ముందే అతను వాక్యం మనకి ధ్యానించడం శ్రద్ధగా దేవుడు వెతికిన సర్వశక్తిగా దేవుని ప్రతి వారికి మొదటి నుంచి ఒకసారి చాప్టర్ జోబ్, మేబీ చాప్టర్ 7 or 8. యోబు గ్రంథం 7 అధ్యాయం 8వ అధ్యాయం. శ్రద్ధగా దేవుని వెతికిన ఎన్నో అధ్యాయం చెప్పండి? 8, 8 అధ్యాయం యోబు గ్రంథం 5వ అధ్యాయం. ఎలా వెతకాలంట? జాగ్రత్తగా. So we have to seek God in a right way. దేవుని జాగ్రత్తగా ఎలా పడితే వాళ్ళకి ఎత్తికేస్తావు. ఎలా వెతకాలి మనం? We have to seek God in a right. దేవుని జాగ్రత్తగా వెతకాలి. అంతేనా కాదా? జాగ్రత్తగా ఏం చేయాలి? ఎలా పడితే వాళ్ళు వెతికితే అవ్వదు. జాగ్రత్తగా వెతకాలి. ఆ జాగ్రత్తగా వెతకపోతావు. జాగ్రత్తగా వెతకాలి దేవుడు. అంతేనా? ఏదో కొనడానికి మనం వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా. ఒక చేప మార్కెట్కి వెళ్ళామనుకో, ఎలా పడితే చేప అలా కొనేది తగ్గుతుందా? ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఒకసారి పాస్టర్ దగ్గర ఎక్కడో చేరంటే ఆన్లైన్లో బుక్ చేసి లోపల చూస్తే చిరిగిన ఉన్నాయి. జాగ్రత్త ఎత్తకపోతే అలా అంటుకోవద్దు. కాబట్టి మనం ఎలాగే ఎతకాలి? జాగ్రత్తగా. దేవుని జాగ్రత్తగా ఎతకాలి. రెండవదిగా సర్వశక్తుడు దేవుడు మనం ఏం చేయాలి? ప్రతి వారు ఆ తర్వాత మాటలు ఏమంటుంది? మొదట నీ స్థితి ఎలాగుంటుంది? కొద్దిగా ఉంటుంది. అంతేనా? మనం కొద్దిగా వచ్చాము, కానీ తొందరకి ఏంటవుతాం? దేవుడు మల్టిప్లై చేస్తాడు. దేశాల్లో మల్టిప్లై చేస్తాడు. గమనిస్తున్నాడు. చిన్న చదువుకోవడానికి కూడా పరిస్థితి బాగాలేనట్టు గమనిస్తున్నాడు. ఆమె మా అమ్మాయి ఈ రోజున 4 కోట్లు తెచ్చుకుంటాం సంవత్సరానికి. 4 కోట్లు అంటే దగ్గర 33 లక్షల జీతం నెలకి. ఎక్కడో ప్రపంచ ఏ అమెరికాలో ఉన్న అమ్మాయి కాదు, మన భారతదేశం. అది నేను ఫేస్బుక్లో కొన్ని చూశాను. ఒక 2 రోజులు 3 రోజులు మా మీద శుక్రవారం 2-3 days బ్యాక్ చూశాను. చూసారా? ఎందుకంటే దేవుడు మళ్ళీ మన దేవుడు కూడా మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన మల్టిప్లై చేస్తాడు, విస్తరణ చేస్తుంటాడు. ఆయన మనం ఫలింపు చేసినప్పుడు విస్తరణ చేస్తాడు. అదే వారిని అంటున్నాడు శాస్త్రం, వారిని విస్తరణ చేసేది. ఎవరి మధ్యమ్మా? దేవుడు మన మధ్య అంట. ఏంటి ఏ స్థలం ఉంచుతాడంట? అంటే చాలా మంది అపోహ ఏంటంటే మన భారతదేశమే కాదు, ప్రపంచంలో అమెరికా దేశం అన్ని దేశాల్లో వాళ్ళు క్రైస్తవ సమాజం కూడా కొంతమంది అనుకునేది ఏంటంటే పరిశుద్ధ స్థలం అంటే మందిరం అనుకుంటాం. నిజమే, మందిరం పరిశుద్ధ స్థలం. మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకే సులభం అంటారు, దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూస్తాను. నిజమే, మందిరం అనేది పరిశుద్ధమైంది కాదని, కానీ దానికంటే పరిశుద్ధమైంది ఇంకోటి ఉంటుంది. ఏదో తెలుసా? మన హృదయం, అవర్ హార్ట్. ఏసి ఎక్కడ నివాసం ఉంటాడు? ఆయన మనలో నివాసం ఉంటాడు. అంతేనా? సో దేవుడు మనకి ఇచ్చే దేహాన్ని ఏం చేయాలి? మనం జాగ్రత్త కాపాడుకోవాలి. అంతేనా? మన మాట కొన్నిసార్లు ఏంటంటే 100,000 కాదు లక్షలు. నేను మా ఫ్రెండ్ ఒకరికి బ్యూటీ పార్లర్ ఉంది. ఒక్కొక్కరు వచ్చి ప్యాకేజెస్ 40,000, 50,000, ₹1,00,000 ప్యాకేజెస్ ఉంటాయి. మనమంటే ఇంపార్టెన్స్ ఇవ్వం. కానీ కొంతమంది ఏం చేస్తారు? చాలా ప్రాధాన్యత ఇస్తారు.
ఓ దౌర్జన్యం అయితే 15,000 రూపాయలు షర్ట్లు కొనుక్కుంటారు, అంతేనా? ఒక ఆమె నాకు తెలుసు 7 వారం నగలు ఉన్నాయి. ఏదైనా ఫంక్షన్కి వస్తే నగలు చూసారు, అమ్మో ఆ ఒంటి మీద నగలే ₹1,00,00,000 ఉంటాయి. మన శరీరాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటాం. అమ్మ వాడే సబ్బులు ఎలాగ ఎంత కాస్ట్లీ ఉంటే, మా పిల్లలకి మా పాప ₹250 సబ్బు. నేను అంటుంటున్నా ఎప్పుడైనా నవ్వుతూ, అమ్మా నేను ₹10 సబ్బు వాడతాను, లక్ష సబ్బు నీకు ₹200 ₹20 సబ్బు. చూసా, చాలా మనం శ్రద్ధ తీసుకుంటాం. కానీ మన హృదయం ఏడలో అక్కడ ఏం చేయాలి? శ్రద్ధ తీసుకోవాలి. మన ఆలోచనలు, అవర్ థాట్స్ అండ్ ఇమేజెస్ హావ్ టు సైంటిఫై. మన ఆలోచనలు పరిశుద్ధపరచబడాలి, మన ఉద్దేశాలు పరిశుద్ధపరచబడాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని మీ నుండి వాసం ఉన్నాడని మీరు ఎరుగరా అన్నాడు. అంతేనా? మళ్ళీ ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నారు. ఇదే పరిశుద్ధమైన ఆలయం. ఎవరు క్రిస్టియన్ ఇన్ ద వరల్డ్ ఇదే టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రతి క్రైస్తవుడు కూడా భూమి మీద ఎవరో ఒక ఆలయం. మూవింగ్ టెంపుల్స్ ఆఫ్ గాడ్, ద లివింగ్ టెంపుల్స్ ఆఫ్ గాడ్. దేవుని కొరకు మనం ఏంటి అంటే ఒక ఆలయముగా ఉన్నాం. ఆయన మన నివాస దేవుడు అంటే ఆలయం అంటే ఎక్కడ దేవుడు ఉంటాడు అదే ఆలయం. ఒక 1000 కోట్లు పెట్టి నేను పెద్ద చర్చి కట్టిస్తాను అనుకోండి, అందులో దేవుని సంధి లేకపోతే అది వేస్తా కాదా? వేస్తే 100 కోట్లు కదా, 1000 కోట్లు పెట్టి మందిరం, పెద్ద మందిరం కట్టాం భూమి మీద అంతా. కానీ అక్కడ దేవుడు లేడు, అవుతుందా? ఒక పూరి పాక, కానీ దేవుడు అక్కడ ఉన్నాడు. అంటే ఏది ఆలయం అంటారంటే ఎక్కడైతే దేవుడు ఉంటాడో అది దేవుని ఆలయం, అంతేనా? సో మన హృదయంలో దేవుడు వేసి ఉన్నాడు కాబట్టి మనమే దేవుని కొరకు ఆలయం. వీఆర్ ది లివింగ్ టెంపుల్స్ ఫర్ గాడ్ అంటే మనమే దేవుని యొక్క ఆలయం. ఎంత గొప్ప దేవుడు చూసారా? మళ్ళా మూల వాక్యానికి వద్దాం. వారి మధ్య నా పరిశుద్ధ స్థలము చూసారా? పాత మంది కాలంలో అయితే మందస్సం అనేది ఉండేది, దేవుని ఆలయం. ఆ మందస్సం మీద, కన్నాపేట మీద దేవుని నివాసం ఉండేవాడు, దేవుని మందిరములో. అప్పటికి ఇంకా ఏసీ రాలేదు, మానవులకు రక్తం చెందించలేదు కాబట్టి ఆ దినాలు దేవుని మందస్సము ఎక్కడ ఉంటే ఆ దేశం ఆశ్రయించబడదు. దావీదుకి ఆ విషయం తెలుసు, అందుకని మందస్సం తీసుకుని వచ్చాడు తన యొక్క ఇస్రాయేలు దేశాన్ని. అంతనే ప్రపంచానికి ఇది ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? యెరూషలేము పట్టణం. ఏంటి యెరూషలేము పట్టణం ప్రాధాన్యత అంటే అక్కడ దేవుని మందిరం ఉంది. దట్ ఫస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్, ద టెంపుల్ ఫర్ గాడ్. దేవుని కొరకు మొట్టమొదటి ఆలయం ఎక్కడ కట్టబడిందంటే యెరూషలేము పట్టణం. దట్ చోజన్ టెంపుల్, ద చోజన్ సిటీ, ద డెడికేటెడ్ సిటీ, ద బ్లెస్డ్ సిటీ. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన పట్టణం యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణం కంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న పట్టణాలు బోర్డు ఉన్నాయి. న్యూయార్క్ అంటే చాలా పెద్ద పట్టణం. లేకపోతే టోక్యో, జపాన్, మన ఆసియా చాలా పెద్ద పట్టణం. కానీ యెరూషలేముకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే, యెరూషలేము అంటే అందమైన పట్టణం అంటే ప్రపంచం లేదండి. ఈ మాట 100-150 దేశాలు తిరిగిన వాళ్ళు చెప్పిన మాట. అమెరికాకి వెళ్ళి, యూరప్కి వెళ్ళి, కెనడాకి వెళ్ళి, ఇంగ్లాండ్కి వెళ్ళి, ఆస్ట్రేలియాకి వెళ్ళి, ఇవన్నీ మహాపట్టణాలే. కానీ యెరూషలేము అంత అందమైన పట్టణం అని కనిపించలేదు. ఎంత గొప్ప దేవుడు చూసారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒకసారి చూడండి, వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఏడుంటదంట. ఒకసారి ఐజాయా చాప్టర్ 60 ఏసాగ్రంథం 6 నా మందిరం వారికి పైగా ఉంటున్నాను. ఏసాగ్రంథం 6 ఒకసారి తీయండి, ఓపెన్ బైబిల్ చదువు. ఆ పేరు పేరు తిప్పండమా. ఐజాయా చాప్టర్ 6 ఏసాగ్రంథము 6 చదువుతాం. తీసుకుని ఎవరంటే పర్లేదు చదవండి. అత్యున్నతమైన సింహాసనం మీద ఎవరు ఆశ్రయం అంటామా? అత్యున్నతమైన ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆ అత్యున్నతమైన సింహాసనం ఆశ్రయం అన్నాడట. అమ్మ చొక్కా అంచులు ఏంటమ్మా? దేవాలయం ఇంటికొని. ఏది రెండు కూడా చొక్కా అంచులు అంటే చొక్కా అంటే ఎక్కడ ఉంటుందమ్మా చెప్పండి? ఇప్పుడు నా షర్ట్ ఉంది, నా తల మీద ఉంటుందా? ఎక్కడ ఉంటుంది షర్టు? భుజాలకు ఉంటాం.
కానీ ఆయన చొక్కాయి ఆయన అంచులంటే, ఆయన పైగా ఆయన శిరస్సు అంటే ఆయన చొక్కాయి అంచులంట దేవాలయం నిండిపోన్నారు. అంటే దేవాలయం పైన ఎవరున్నారమ్మా? యేసేనా. అందుకంటే ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకున్నది. ఆయనకి పైగా శరాపులు ఉన్నారంట. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉంటారంట. ప్రతి వాడు 2 రెక్కలతో 2 రెక్కలతో మోకం కప్పుకుంటున్నారంట. 1-2 రెక్కలతో మొహం కప్పుకుంటున్నారు. ఈవెన్ ది ఏంజెల్స్ ఆఫ్ గాడ్ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను చూడలేకపోతున్నారు దేవదూతలు కూడా. అంత మహిమ కలిగిన వాడైనా. ఏమా ఒకసారి గవర్నర్స్లో ఒక దౌర్జన్యంతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే దేవుడు ఉన్నాడా? మనం ఎవరైనా ఏం చెప్తాం? ఉన్నాడంటే ఏం చెప్తాం? ఉన్నాడు. ఎవరంటే యేసుప్రభు. ఈయన ఉన్నాడంటే దేవుడు ఉన్నాడు అన్నాడు. ఈ పాస్ గారు దేవుడు ఎవడంటే ఉన్నాడు దేవుడు అన్నాడు. అయితే అన్నాడంటే నన్ను చూపించండి దేవుడిని అన్నాడు. ఏంటన్నాడమ్మా? చూపించు. అది టైం మెట్ట మధ్యాహ్నం ఉంది, ఎండాకాలం అన్నాడంటే పని చేయని దేవుడిని చూపిస్తాను. మొదట పైన సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చూడన్నాడు. ఏడు చూడమన్నామా? నీ పైన సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చూడండి. అమ్మ బాబా ఇలాగ కళ్ళైతే అమ్మా మట్టి మధ్యాహ్నం ఎండాకాలం సూర్యుడిని అక్కడ చూడగలరు, కళ్ళు పోతాయి. అది నిజమే, బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. సూర్యుడి కాంతి కానీ బాగా తీక్షంగా చూస్తే గుడితను వస్తుంది. ఈ కళ్ళలో రెట్టినే వెళ్ళి దెబ్బతంటే అది మెడికల్ చెప్పేది. అంటున్నాడు అమ్మ సూర్యుని ఎలా చూస్తామని ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం అంటే. మరి దేవుడు చేసిన సూర్యుని చూడకపోతే అటువంటి 1 కోటి సూర్యుల కంటే మహిమ కలిగిన వాడు దేవుడు. ఆయన ఎలా చూడగలరు? అంతే. గాలిని చూపించాలంటే మనం ఏం గాలి ఉందా లేదా? చూపించగలమా? చూపించగలం. కానీ గాలి అనేది ఉంది. మరి ఎలా చూపించగలమంటే మన ఫ్యాన్ వేసాం అనుకోండి, గాలి ఫ్యాన్ ఆగి కరెంట్ పోయి ఫ్యాన్ ఆగింది అనుకోండి, ఏంటవుతాం? మనకి గాలి ఉంది నిజమే, కానీ చూపించలే. అలాగే చిన్నసారి మన గాలి చూపించలేము, కానీ గాలి అలాగే దేవుడు అని వాడు ఉన్నాడు. అని కష్టాలు పడితే ఏం లేదు. అని గొప్పవాడు, మహిమ కలిగిన వాడు దేవుడు అని ఉన్నాడు. అందుకంటున్నాడు కదా దేవుని వాక్యంలో, దేవుడు అక్కడే దేవునికి నరులకు మధ్యవర్తం. ఒకే ఒక దేవుడు, 100 మంది లేదు దేవుడు. దేవునికి మానవులకి మధ్యవర్తం ఒకదే ఉంటాడు. ఆయన యేసుప్రభు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు. ఆ దేవుడు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు చూస్తారా? అందుకంటున్నాడు సాధ్యండి. నా మందిరము వారికి పైగా ఉండను. మనం ఎవరు పెట్టామా? దేవునికి బిడ్డలో మనం కొంచెం ముందరికి కూర్చున్నా, కొంచెం ముందరికి మధ్యలో ఖాళీ ఉంది. రండి. children of God. We are the sons and daughters of God. మన దేవునికి బిడ్డలో, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలు. అంతే. We are the children of God. We are the dedicated people. We are the blessed people. We are the identity people. మన దేవునికి కుమారులం, దేవుని కుమార్తెలు. ఎంత గొప్ప దేవుడు చూసారా? అందుకన్నాడు కదా వాక్యాలు చేస్తాను. అందుకని వాక్యాలు చేస్తున్నప్పుడు నేను వారి దేవుడు బైబిల్లో చూసినప్పుడు కొన్ని అంశాలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దేని వాక్యం ఏమో తెలుసా? దే ఆర్ మై పీపుల్. వీరు నా ప్రజలు అన్నాడు దేవుడి కోసం. దే ఆర్ మై పీపుల్. వీరు నా ప్రజలు. అబ్రహాం గురించి ఏమంటే తెలుసా? అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాం అంటే ఎవరంట? ఈ మాట చెప్తుంది ఎవరమ్మా? ఈ దేశానికి ప్రధానమంత్రి నిన్న మొన్న వచ్చాడు ఇండియాకి. విశాఖపట్నం ఒక విధంగా చెప్పారంటే గొప్ప మెరకలేను, అద్భుతం. అది ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ సంగతి అప్పుడే అనుకుంటున్నాం. ఇప్పుడు కాదు కానీ ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఆగి ఫ్లైట్ ఒకసారి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి హైదరాబాద్కి వెళ్దాం. సెకండ్ మెడ్రాస్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్. ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. అదేదో మనం జనరల్గా పెద్దవాళ్ళు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి 10 మంది వచ్చారనుకోండి, వాళ్ళు కొంతసేపు మాట్లాడతారు. అంతేనా? కాంగ్రెస్లో ఎవరిని పిలిచి ఈయన నా ఫ్రెండ్ అండి, నా కాలేజీలో చిన్నప్పుడు కలిసి చదువుకున్నామంటే ఎంత పేరు వస్తుంది. ఒక ప్రధానమంత్రి ఒక వ్యక్తి గురించి చెప్పాడు, ఒక ముఖ్యమంత్రి ఒక వ్యక్తి గురించి చెప్పాడు, ఎంత గొప్ప. అంతేనా? ఒకసారి మినిస్టర్కి వెళ్ళడానికి వెళ్ళాను. అలకరిస్తే ఒక ఆయన నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు, అగ్రి డిపార్ట్మెంట్. మా పాస్ గారు అంటే అగ్రి డిపార్ట్మెంట్. పాస్ గారు నాకు తెలుసు. మనకి ఎలాగ ఉంటుంది? అమ్మో మినిస్టర్ వాడు తెలుసు. కానీ ఇక్కడ దేవుడు
సృష్టికర్త అయిన వాడు, అంత గొప్ప మహిమ కలిగిన ఆ సృష్టికర్త దేవుడు ఏమంటారంటే అబ్రహాము నా స్నేహితుడు. దేవుడు ఎంత గొప్ప మాట చేస్తారా? మనం బాగా ఉన్నతంగా వెళ్ళినప్పుడు మనం ఒప్పుకోవడానికి ఇష్టపడం, కానీ దేవుడు అలా కాదు. అబ్రహాము నా స్నేహితుడు. కొన్నిసార్లు ఏమంటారు తెలుసా? ఇదిగో వీరు నా ప్రజలు, దే ఆర్ మై పీపుల్, వీరు నా ప్రజలు, వీరు నా జనులు. దేవుడు అనేక సార్లు ఆ మాటని పాత గ్రంథాల్లో, నూతన గ్రంథాలు రాయబడం, దే ఆర్ మై పీపుల్. అదే మాటని మళ్ళీ ఇక్కడ ఎస్కేల్లో రిపీట్ చేస్తాడు, నేను వారి దేవుడిని ఇందును, వారు నా జనులే. దేవుడు అంట మన దేవుడు అంట, అంతేనా? మనం ఎప్పుడు కూడా మనం ఏమని ఆలోచించాం, నా దేవుడు, మై గాడ్, అవర్ గాడ్, నా దేవుడు యేసు. ఎవరంట నా దేవుడు? మన కొన్నిసార్లు అంటుంటారు, ఇది నా బిడ్డలండి, ఇది నా భర్త అండి, ఇది నా ఉద్యోగం అండి, ఇది నా ఇల్లు అండి, ఇలాగ అంటుంటాం. అలాగే నా దేవుడు యేసయ్య, నా రక్షకుడు యేసయ్య. దేవుడు కూడా కొన్నిసార్లు అంటాడు, నా ప్రజలు. ఒక దినాన దేవుడు వచ్చిన మనిషి మా ఆత్మకి ఆశ్రయించాడు. ప్రపంచం అంతా, అందరు మానవులు కూడా లేచి ఆయన దగ్గరికి వెళ్తారు. చనిపోయిన వారు కూడా, మృతుల్లోకం అంతా వల్ల తిరిగి లేచబడ్డారు. దాని ఏంటంటే జడ్జిమెంట్ డే, తీర్పు దినం అంటారు. తీర్పు దినం అది. ఇట్ విల్ బి ద జడ్జిమెంట్ డే ఫర్ గాడ్. దేవుడు తీర్పు చేస్తుంటాడు. ఆ దినాన్ని ఏమంటాడు తెలుసా? ఇదిగో నా కుమారుడా, నా ఒకటి నమ్మకంగా బ్రతికో, ఇదిగో నీకే కిరీటం, ఇదిగో నా కుమార్తె, నాకు నమ్మకంగా జీవించావు, నా మార్గం నడిచావు, ఇదిగో నా కుమార్తె నా కిరీటం. అంతేనా? అదే పౌలు రాస్తాడు సెకండ్ అపోస్తలుడు తిమోతి చాప్టర్ 4:7. ఒకసారి తీయండి లాస్ట్ క్లాస్ సార్. సెకండ్ 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచ్చిన 7-8 వచనాలతో నెక్స్ట్ వచ్చాను. అది మనం చాలా సార్లు విన్నాం. మంచి పోరాటం పోరాడుతున్న పరుగు కట్టుబడి విశ్వాసం కాపాడుకుంటా. ఏ కీర్తి ఉందంటమ్మా? నీతి కిరీటం. We used to remember, we used to listen to this particular passage and message so many times when we participate in the women's meeting. యావకాదు కోటలో డెత్ దగ్గర చాలా సార్లు చెప్తాను. నేను కూడా అదే మాట చెప్పుకొని చెప్పాను. మనం ఎప్పుడు బుధవారం లక్ష్మీవారం మాస్టర్ గారు మ్యాన్ బరియల్ ప్రోగ్రామ్ ఈ మాట చాలా సార్లు వింటుంటాం, కానీ అక్కడ తాగలే పౌలు. ఇక మీద నా కొరకు ఏది ఉందమ్మా? నీతి కిరీటం, ఓ బహుమానం అంట, ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అంట. దేవుడికి బహుమానం ఉంటుంది. ఇక మీద పౌలు ఏమని అంటే మన కష్టాన్ని తగ్గి ప్రతిఫలం దేవుడు ఇస్తారు, అంతేనా? అందుకని ఇక మీదట నా కొరకు ఏంటంటే నీతి కిరీటం ఉంది. అక్కడ తాపడు ఇక్కడ కనిపిస్తుంది. ఆ దినమందు అమ్మ ఎవరమ్మా? దేవుడు ఎవరు? నీతి కలిగిన అంటే చాలాసార్లు ప్యాసేజ్ ఏంటంటే మంచి పోరాటం పరుగు కనబడి విశ్వాసం కాపాడు, అక్కడ తాపుతాం కాదు. దాని కంటిన్యూస్ లేదు. ఇక మీద నాకు నీతి కిరీటం ఉంచబడేది అలాంటి అక్కడితో కూడా మళ్ళీ కంటిన్యూషన్. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి దేవుడు, అది నాకు అంటే పౌలు ఒకటిగా కాదట. ఇది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్ష ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించు. ఒకసారి 2 చేతులు హల్లు చెబుదామా? ఒకసారి 2 చేతులు పైకెద్దామా? చప్పుడు కొడదాం. చూసారు ఎంత గొప్ప దేవుడు. ఇక మీద ఆయన పౌరుకి ఒకటిగా కాదంట. ఆయన ప్రత్యక్ష ఆపేక్షించి ఆయన కొంచెం నమ్మకంగా బ్రతికి, ఆయన కొంచెం నమ్మకంగా జీవించి అనేక ఆత్మ ప్రభుత్వం ఆయన కొంచెం రాష్ట్రం కలిగిన పౌరుష జీవితాన్ని జీవిస్తే ఒక దినాన నాకు పౌరుతో పాటు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తారు? పేరు పెట్టి పిలుచుకున్నాడు. మనం గొర్రెలు ఎలా పిలుస్తామన్నా? గొర్రెలు కాబట్టి గొర్రెలు ఎలాగైతే పేరు పెట్టి పిలుచుకుంటున్నాం, దేవుడు కూడా మనల్ని ఏం చేస్తారు? పేరు పెట్టి పిలుచుకుంటాడు. మన పేరు పెట్టి పిలుచుకున్నాడు కాబట్టి అందుకంటాడు కదా, ఇదిగో ఐజియా చాప్టర్ 42 ఉంటాడు. ఏమని తెలుసా? ఇదిగో యాకోబుని నిర్మించిన వాడు, ఇశ్రాయేలుని నేను విమోచించినవాడు, నేను పేరు పెట్టి పిలిచానని కదా. ఎలా పిలిచాడు దేవుడు మనల్ని? పేరు పెట్టి పిలుచుకున్నాడు. లోకంలో ఉంటుంది కదా, లోక ఆశలు ఉంటాయి, విగ్రహారాధనలు ఉంటుంది, దేవుడికి దూరస్తులు ఉంటారు. దేవుడు మన పేరు పెట్టి పిలుచుకున్నాడు, అంతేనా? ఇట్స్ ఇండివిజువల్ కాల్.
అది వ్యక్తిగతమైన పేరు, ప్రతి ఒక్కరిని నడిపించుకోండి. మన పేరు పెట్టి పిలుచుకున్నాడు, నేనే నిజమైన దేవుడిని, నేనే నిజమైన రక్షకుని, నేనే నిజమైన విమోచకుని, నాలో పాప క్షమాపణ ఉంది, నన్ను నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వేస్తా. దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూసారా? అదే మాట మళ్ళా మూలవాక్యం పొందాం. నేను వారు వచ్చిన నా పరిశుద్ధ స్థలంలో ఉంచుదును. యెహోవా చదువు లాస్ట్ మాట. నేను వారి దేవుడినై ఉన్నాను, వారు నా జనులను. నేను వారి దేవుడినై ఉన్నాను. వారిని ఎవరి జనులు అవుతారంట? మనం ఎవరి జనులు? బిలాంగ్స్ టు గాడ్. దేవుని జనులు, దేవుని యొక్క కుమారులు, దేవుని కుమార్తెలు. ఒక విధంగా చెప్పాలంటే సంఘాలు చాలా రకాలుగా ఉంటాయి. అంటే చాలా రకాలుగా ఉన్నాయంటే మనం అనుకుంటాం ఆ పెట్టి కోసం చర్చి, లోదరం చర్చి, బాప్టిస్ట్ చర్చి ఇలాగ అనుకుంటాం. లేకపోతే రోమన్ క్యాథలిక్ చర్చెస్, ప్యారిస్. అది కాదు. అంటే మనుషులు మనం ఎలాగుంటుందంటే చాలా మంది అంటే సరైన అవగాహన లేకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే బైబిల్ మిషన్ పెట్టారు. అది దేవదాస్ దగ్గర స్టార్ట్ చేసింది. భారతదేశంలో పెట్టి కోసం చర్చి ఎవరంటే పిఎం సావెల్ గారు అంటారు. ఆయన స్టార్ట్ చేసిన ఇండియాలో పెట్టి కోసం. లోదర్ అంటే జర్మనీ దేశంలో మార్టిన్ లూథర్ కింగ్ ఆయన స్టార్ట్ చేశారు. ఇది మనిషి లెక్క మన సౌలభ్యంగా పెట్టుకుంది. అంతేనా? దేవుడు ఒక్కడే. యేసు నమ్ముకుంటేనే మన పాపాలు క్షమించబడుతుంది. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తం మన పాపాలు క్షమిస్తుంది. యేసు ప్రభు మా నమ్ముకుంటే మన పరలోకానికి వెళ్తాం. నేను ఆయన తప్ప వేరే దేవుడు రక్షించలేదు. సంఘాలు అంటే మనం ఉన్నాం అనుకోండి, ఇదొక సంఘం. అలాగా మనుషులు మనం ఆరాధన చేసుకోవడానికి మన సౌలభ్యంగా పెట్టుకోండి. కానీ దేవుని దృష్టి ఎలాగ ఉండదు తెలుసా? ద యూనివర్సల్ చర్చ్ అంట. పరలోకంలో ఇలాగ ఉండవు. పరలోకంలో అంతా కూడా ప్రభు యొక్క శరీరమే. అంతేనా కాదు? ప్రభు యొక్క శరీరమే. మన శరీరం అంటే ఎలాగైతే మన కళ్ళు ఉంటాయి, తల ఉంటుంది, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఈవెన్ గోర్లు ఉంటాయి, తల వెంట్రుకలు ఉంటాయి. మన తల వెంట్రుక 2 నెలలు కట్ చేయకపోతే చాలా అయిపోతే పెరిగిపోతుంది. దానికి కూడా ప్రాణం ఉంటుంది. అలాగే పరలోకానికి వెళ్ళి ఇవన్నీ ఉండవు. ఎలాగుంటుంది? యూనివర్సిటీ అంటే యేసుప్రభువు నమ్మిన వారు అందరూ కూడా రాజ్యం ఉంటుంది. అంతేనా? అది ఏదో లోదరని బాప్టిస్ట్ పెట్టి మేమేమంటాం అక్కడ. అది మన యొక్క సౌలభ్యం వరకు మనం పెట్టుకున్నాం. ఒకసారి అంట ఏనుగుని చూడడానికి 4 గుడ్డోలు వెళ్ళారు. ఏం చూడడానికమ్మా? ఏనుగుని చూడడానికి 4 గుడ్డోలు. ఆ ఏనుగు పడుకుంటూ అక్కడ వెళ్ళాడంట. ఏనుగు యొక్క చెవులు పట్టుకున్నాడంట. అన్నాడంట, రే ఏనుగంటే ఏమనుకుంటున్నారా? ఏనుగంటే చాటరా అన్నాడంట. ఏనుగు చెవి ఎలాగుంటుంది? చాట్లాగా ఉంటుంది. చాటరా ఏనుగంటే. ఇంకోటి అంట ఆ ఏనుగు తోకలు పట్టుకున్నట్ట. ఒరే నువ్వు చెప్పింది అబద్ధంరా, ఏనుగంటే చేట కాదురా, ఏనుగంటే చీపిర్రా అన్నాడు. అంటే తోక ఎలాగుంటుంది? చీపిర్లాగా. ఇద్దరు అన్నారు బాగా. ఇంకోటి ఏం చేశారంట, ఏనుగు కాలు పట్టుకున్నాడు. ఓరని మీరు అన్నట్టు ఏనుగంటే చేట కాదురా, ఏనుగంటే చీపిరి కాదురా, ఏనుగంటే ఒక స్తంభవరా అన్నాడు. ఏనుగు కాలు ఎలాగుంటుంది? స్తంభవరా. ఇంకోటి వెళ్ళి ఏనుగు పట్టుకున్నాడు. వాడంటారంట, వరం ముగ్గురు చెప్పింది తప్పురా, ఏనుగంటే చేట కాదు, ఏనుగంటే చీపిరి కాదు, ఏనుగంటే స్తంభం కాదా, ఏనుగంటే పెద్ద డ్రమ్మురా అన్నాడంట. సత్యనావి కాదు. ఏనుగంటే చేట కాదు, ఏనుగంటే చీపిరి కాదు, ఏనుగంటే స్తంభము కాదు, ఏనుగంటే డ్రమ్ము కాదు. ఇవన్నీ కలిపితే ఏనుగు. అంతనే కాదా? అలాగే మానవ జీవితంలో అందుకే మాట చేసినప్పుడు సమయం అయిపోయింది. నేను వారు మంచిగా ఉంటారు. లాస్ట్ మాట చదవండి. యెహోవానైన నేను అన్ని జనులు గ్రహిస్తాను. ఇది అన్నిటికంటే మూలవాక్యం ఏంటో తెలుసా? నేను వారితో నిబంధన చేస్తాను. దేవుడు మనతో నిబంధన చేస్తాను. నా కుమార్తెని రక్షించుకున్నాను. అంతేనా? కొన్నిసార్లు అనేక సార్లు దేవుడిని దూరం అయిపోతాం. సమ్టైమ్స్ వి గో అవే ఫ్రమ్ ది లార్డ్. దేవునికి నుండి దూరం అయిపోతుంటాం కొన్నిసార్లు ఆయన రక్షణ మర్చిపోతుంటాం. కానీ దేవుడు వాళ్ళు విడిచిపెడతారా? విడిచిపెట్ట. ఐ వాంట్ ఫార్సేక్ యు. దేవుడు ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్ట. ఆయన అరచేతిలో చెక్కున్నాడు. అరచేతిలో చెక్కున్నాడు కానీ విడిచిపెట్ట. తల్లిదండ్రులు బిడ్డను మర్చి యెహోవా నేను మరుడు అని ఎప్పుడు మళ్ళీ విడిచిపెట్ట. ఆయన సన్నిధి మనిషిలో వదులుతాడు.
మన ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ఉన్నతమైన ఆశీర్వాదం నింపుతాడు, అనేకలు దీవునికరంగా ఆశీర్వాదంగా నడిపిస్తాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేది కాక. తలవతి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సమయం అవుతుంది. కరెక్ట్గా 10కి ముగించేయాలి మనం. పరిశుద్ధ రాజ్యం గల దేవాలయ ఎంత గాఢ గొప్ప దేవుడు, అద్భుతకడు ఆలోచన నమ్మదగిన దేవుడు. ఎంతవరకు పాటల ద్వారా నమ్మకం తెచ్చుకున్నావు, వాక్యం ద్వారా మాట్లాడావు. అవును అర్థం, నువ్వు మాతో ఒక నిబంధన చేసావు. ఆ నిబంధన ఒక కాలం నేను మర్చిపోతున్నావు, కానీ నువ్వు మర్చిపోతాను. నేను రాకడ వరకు మరణం వరకు కూడా నీ కొరకు నీ నిబంధన ఒక జ్ఞాపకం, మీరు నిబంధన జ్ఞాపకం ఉంటాను. ఆయన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా పేరు పైన దీవిస్తాం. అందరూ 2 చేతులు పైకి కదా వచ్చి కూడా ఫేస్బుక్లో ఈ వర్తమానం ప్రతి ఒక్కరు కూడా దీవచ్చారు. అన్నిటికన్నా ప్రాముఖ్యత రైతు గారి మళ్ళా మా మందిరాన్ని తీసుకొచ్చాను. ఎక్కువ ఇచ్చిన ఆరోగ్యం కదా 2 చేతులు పైకి వెళ్దాం. నేను ఆ తల్లి గారి కుమారుడు నవి వివాహం కూడా ఘనంగా జరగాలని కోరుకుంటుంది. వివాహం 12 రక్తం చేస్తున్నాను. వెంకట రత్న గారి తిరుగుకి పరమేశ్వరం నడిపించాను. మరి పెద్ద కుమార్ కుటుంబాన్ని వ్యాపారం, రెండో కుమార్ వెంకట గారి పెద్ద కుమార్ కుటుంబాన్ని వ్యాపారం, రెండో కుమార్ కుటుంబాన్ని వ్యాపారం నడిపించాను. నేను ఆ తల్లి నేను కమని ఆశిస్తున్నాను. నేను తండ్రి తోడేస్తానని మా అవడ శ్రద్ధలు తీర్చాను. ప్రత్యేకంగా తండ్రి వాక్యం పంపించాను. నేను తండ్రి సరైనటువంటి విధించవచ్చు. రక్తపత్రాక్ష పాలన చేయబడ్డాను. శతపాడక జీవితం పిల్లలందరికీ తెచ్చాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు దీవించాను. ప్రత్యేకంగా విడిచి కూడా ఫేస్బుక్లో ఈ వర్తమాన ఎవరైతే వారందరూ దీవించాను. ఏసు నా పడిస్తున్నాము తండ్రి. ఆ మధ్య రక్తమేయించాను. రక్తమేయించి చప్పుడు కాక పడక దేవుడి రామయ్య అది కుమారుడు వేసి ఆధునిక అర్థం పరిశుద్ధార్థం సహవాసం ఇక్కడ కూడి మనకు రామశ్రీలందరూ ఈ యొక్క మెసేజ్ యూత్ కూడా ఫేస్బుక్ వెళ్తున్న పెద్ద సకల పరిస్థితి తీసేది ప్రభురాత్మ సలహా కాన్ఫరెన్స్ సమర్పించుకుందాం. పడతారు